వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, రోడ్డుపై దిగిన మోదీ విమానం. శాంతి భద్రతలను పరిరక్షిస్తా బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. దిబ్రూగఢ్ మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం దిగింది. దీంతో అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. ఆ తర్వాత మోదీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసిన యుద్ధ రవాణా ఎయిర్ క్రాఫ్ట్ల వైమానిక ప్రదర్శనను వీక్షించారు. ఈఎల్ఎఫ్ గురించి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు, అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఫెసిలిటీ కీలకం కానుందని పేర్కొన్నారు మోదీ. దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతి భద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 200 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహమాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. దేశంలో శాంతి భద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్లాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. ఇప్పుడే మేము సురక్షితమైన మానవీయ బంగ్లాదేశ్ను సాకారం చేయగలం. ఎంతటి భారీ మూల్యం చెల్లించైనా సరే శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజం రహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్ను నిర్మిస్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాంతినగర్ గీతం స్కూల్ ఫేర్వెల్ డేకి ముఖ్య అతిథిగా నడిమి తిరువూరు పిఎస్సిఎస్ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్, డివిజన్ విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్ హాజరయ్యారు. విద్యాశాఖ అధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలన్నారు. గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచి రఘు ప్రవీణ్, శ్యామ్ సుందర్ మాస్టర్ని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఒక సగం మందిని వాళ్ళ జీవితం మార్చుకున్న చాలండి. చెప్పడం మా బాధ్యత, ఆచరించడం అనేది మీ బాధ్యత. చెప్పడం నా ధర్మం, ఆలోచించడం మీ యొక్క బాధ్యత. నేను చెప్పింది మీరు ప్రశాంతంగా అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా అనుకొని శ్యామ్ మాస్టర్ గారు చెప్పింది నిజమా కాదా అని అనుకోండి. మీ జీవితం ఎలా ఉండాలో మీరే అనుకోండి. బంగారు బాట వేసుకుంటారా, ముళ్ళ బాట వేసుకుంటారా, మీ ఇష్టం. చెప్పడం నా డ్యూటీ. ఇందులో 10 మంది భార్యనా కూడా, ఎందుకంటే నైతిక విలువలు నైతిక విలువలు ఈరోజు సమాజంలో లేవండి. నైతిక విలువలు లేకపోవడం వల్ల ఈరోజు అమ్మా నాన్నకి ప్రేమించడం, గురువులు ప్రేమించడం చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితం అంతా కూడా బాగా బంగారు బాట అవుతుందండి. మీ జీవితం మీరు ఆటోమేటిక్గా మీ మనసు కూడా వస్తుందండి. కానీ నైతిక విలువలు చెప్పేవాడు ఈరోజు లేదండి. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అలీ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు ఇప్పటి వరకు దాదాపు 1600 దరఖాస్తులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అనధికారులే ఓట్లు రెగ్యులేషన్ చేసుకోవచ్చని, వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని కమిషనర్ తెలిపారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నిర్మాణాలను రెగ్యులైజ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ దీంట్లో మనం 4 months ముందు ఒక జియో రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం. దీంట్లో చూస్తే ఇప్పటి వరకు మనకు 1600 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సి ఉంది మనకు. చాలా ఎందుకంటే ఈ ఎక్కువ 192 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న దాంట్లో ఎక్కువగా మనకు చాలా వరకు ఇంకా ప్లాట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం అందరినీ కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా, లేకపోతే మనకు ప్లస్ ఎలక్ట్రానిక్ కూడా చెప్పడం జరిగింది, ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. బట్ అనుకున్నంత స్పందన రాలేదని చెప్పాలి. 1600 అప్లికేషన్స్ ఉన్నాయి. మనం అప్లికేట్ చేయడం దీనివల్ల ఏంటంటే ఎవరైతే మనకు అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్లాన్ అప్రూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ రెండవది
మనకు ఒక డాక్యుమెంట్, హక్కు డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇది ఒకటి ఆథరైజ్డ్ ఇది కింద లేఅవుట్ కింద మనం అప్రూవ్ చేసుకుంటే అది అవుతుంది. రెండవది ఏంటంటే మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలోని శ్రీశైలం రోడ్డులో ఏలూరు లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. మెడికల్ క్యాంపు నందు దోర్నాలలోని శ్రీ రంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కాశీరావు, వైద్యులు లావణ్య భక్తులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత మందులు పంపిణీ చేసి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చూసి ఎవరు ఏమిచ్చేది ఎవరు పెద్దమ్మా మీరు ఆ మాట చెబుతుంది అలా చూడవా మా మొహం చూస్తాడు చూడాడా మామూలు చూడాలి. మంచిగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా పోరుమావిల పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు హైస్కూల్ విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై శివాజీ స్ఫూర్తి సమితి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. పోరుమావిల పట్టణంలోని వివిధ స్కూల్స్ నుంచి 130 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. పరీక్ష అనంతరం విద్యార్థులు పుల్వామా దాడిలో అమరులైన జవానులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. 19వ తేదీ గురువారం జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఈ వ్యాసరచన పోటీలో ఉత్తమ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇవ్వబడతాయని నిర్వాహకులు గాయకవాడ సుబ్బూజీ, బెల్లంకొండ ఫణీరావు, ఉండేలా శ్రీనివాసులు రెడ్డి, నాగేంద్ర శ్రీనివాసులు రెడ్డి, గాయకవాడ వంశీ, శెట్టెం సాయి తెలియజేశారు. కడప జిల్లా బద్వేలు మండలం గుంతపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 958/2లో పేదల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా బాధితులను పరామర్శించారు. కట్టడాలు కూల్చివేయడంతో తమ స్థలాల దగ్గరే నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులను పరామర్శించి స్థలాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బాధితులకు అండగా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ గుంతపల్లి ఇక్కడ ఈ ఏరియాకి మేమందరం కూడా మా పెద్దలు గోవిందరెడ్డి సారు, చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్న, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి అన్న, సుందరరామరెడ్డి అన్న, ఇక్కడ కౌన్సిలర్ రామ్మోహన్, అందరూ మేము ఇక్కడికి రామ్మోహన్ గారు అందరం కదా మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 4-5 రోజుల నుంచి, ఒక 1 వీక్ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ దాదాపుగా అంటే 96 నుంచి తీసుకుంటే వివిధ కాలాల్లో
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక 250 దాకా ఇంటి పట్టాలు కొన్ని టైమ్స్లో కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత 96లో ఇవ్వడం, కానీ ఆ తర్వాత పేదలకు 2001, 2004 అట్లా ఈవెన్ టీడీపీ గవర్నమెంట్లో కూడా అసైన్ చేసిన హౌస్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చాలాసార్లు ఎంఆర్ఓ దగ్గర తిరిగినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి సర్వే చేసి సైట్లు చూపించలేదు. అయినప్పటికీ కొంతమందికి ఐడెంటిఫై చేసిన వాళ్ళు బేస్మెంట్స్ కూడా వేసుకొని ఉన్న పరిస్థితి ఉండింది. అయితే ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళు పేదలకు హౌస్ సైట్స్ ఇస్తామని ఆల్రెడీ ఇక్కడ ఉన్న పేదలందరి బేస్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టి ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఇక్కడైతే ఎలక్షన్ అయిన ఇమ్మీడియట్గా ఒకరు ఇక్కడ పిచ్చుకుంట వర్గానికి చెందిన వాళ్ళు ఇల్లు వేసుకొని వాళ్ళ సామాన్లు మందులు అన్నీ పెట్టుకుంటే మొత్తం అంతా కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఈరోజు మేము అడిగేది ఏంటంటే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మీకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు పేదల పక్షాన్ని నిలబడాల్సింది పోనిచ్చి ఉన్న పేదలందరినీ వాళ్ళందరినీ ఇల్లు లేకుండా చేసి మీరు మళ్ళీ కొత్తగా మేము హౌస్ సైట్స్ ఇస్తాం అనడం ఎంతవరకు న్యాయం? అంటే 96 నుంచి గవర్నమెంటే వివిధ టైంలలో వీళ్ళకి ఇచ్చినవి వాటికి ఇంకా ఏంటి మరి వాటికి ఏమి వాల్యూ లేదా? ఇలా మనమే ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తే ఎట్లా? ఇది ఒకటే కాకుండా దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందన్నది అందరూ అనుకోవడం. అది కాకుండా ఈ గుంతపల్లి ఎస్సీ హరిజనవాడ అక్కడ గ్రామ కంటకం ఉంది. అది కూడా ఇప్పుడు ఈ మధ్యలో గవర్నమెంట్ మారిన తర్వాత మీరు కూడా కావాలంటే ప్రెస్ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేయమని కోరుతున్నాను. దాని స్టేటస్ మారిపోయింది. అది ఆన్లైన్ ప్రైవేట్ వాళ్ళకి ఎక్కింది. ఒక గ్రామ కంటకం ఎస్సీ హరిజనవాడలో ఓసీ కమ్యూనిటీ వాళ్లకు ఎలా ఎక్కుతుంది? ఇట్లా ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలని ఇలా చేస్తే ఎట్లా? దీంట్లో అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళల్లో బీద వాళ్ళందరూ ఇక్కడ సైట్స్ తీసుకున్నారు. ఇలా చేయటం ఎంతవరకు సబబని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని అడుగుతున్నాము. మరి ముఖ్యంగా అధికారులు అసలు చాలా నిరంకుశతంగా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ కూడా ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా జస్ట్ అట్లా ఒక ఏమంటారు, దే ఆర్ జస్ట్ వాచింగ్. అట్లా ఎవరికి కొమ్ము కాస్తున్నట్టు. మనం ప్రజల పక్షాన పనిచేయాలి. ఎవరైనా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అందరూ ఒక వాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఇక్కడ జెన్యూన్గా ఇచ్చిన పట్టాలు ఎన్ని, వీటన్నిటిని కూడా రెవెన్యూ వాళ్ళు పరిశీలించాలా. ఎవరికి జెన్యూన్గా ఉంటే వాళ్ళకే దాన్ని కేటాయించాలి. మీరు పేదలకు ఇవ్వండి. ఎందుకంటే పెరుగుతూ ఉంటుంది టౌన్, ఎవరికి ఇల్లు లేవు, కాన్స్టెంట్గా ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు కూడా మీ హయాంలో ఇవ్వండి. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని బయటకు గెంటేసి మీరు ఇస్తాననడం ఎంతవరకు సబబు? ఈ ఏరియాలో పర్టికులర్గా మేము కోరేది ఏంటంటే ఎవరికి ఇంతకుముందు ఇచ్చారో వాళ్ళందరి పట్టాలని మీరు పరిశీలించండి. ఇంతకు ముందు కూడా ఇది అంతా కూడా మనందరికీ తెలుసు. టౌన్ అంతా కూడా పెరిగిపోతూ ఉంది. ఎస్సీ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడో 40 ఏళ్ళ 50 ఏళ్ళ కిందట ఆ కాలనీ కట్టుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కూతుళ్ళు కొడుకులకు కానీ ఆ కుటుంబాల కోసం పక్కనే ఉండేటువంటి ప్రభుత్వ భూమి మీద దగ్గరగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. మనం ఒక్కసారి రికార్డు చూస్తే వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగితే అప్పటి నుంచి కూడా నిజానికి 1996లో 20 పట్టాలు ఇవ్వడం జరిగింది. 2001లో 55 పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2008లో 87 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పాపం మహిళలు ఆపరేషన్ చేయించుకుంటే ఒక ఇన్సెంటివ్గా ఇవ్వబడినటువంటి ఈ పట్టాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 2013లో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కమలమ్మ గారు శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఒక దళిత ఎమ్మెల్యేగా ఆమె ఒక 35 పట్టాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 2008లో చెప్పాను 87 పట్టాలు. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు 80 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి పట్టాలు 277 పట్టాలు అనేక తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు
శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు ఆ బీదలకు ఇచ్చినటువంటి ఒక నేపథ్యం. అలాంటి మరి ఎవరి ప్రోద్బలమో కొంతమంది ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు ఉన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా జరుగుతూ ఉందో మనందరికీ తెలుసు. కేవలం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని ఆయన చెప్పినాడో, కేవలం పార్టీ వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతారు, ప్రభుత్వ అధికారులు కాదు నడిపేది, కేవలం పార్టీ నాయకులు ప్రభుత్వాలు నడుపుతారు అన్నప్పుడే పార్టీ నాయకులు అందరూ కూడా ఇంకా వాళ్లకు ఇంకా అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఇక్కడనే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున మాట్లాడాలంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏ విధంగా వాళ్ళ ఇల్లు పగలగొడుతున్నారు, వాళ్ళ ఇళ్లలో బాంబులు ఏ విధంగా వేస్తున్నారు, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళందరూ ఏంది, మేము మాత్రం ఇక్కడ ఎందుకు తీసుకొచ్చేయకూడదు, ఏ విధంగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి, కాంట్రాక్టులు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, కాంట్రాక్టర్లను ఏ విధంగా బెదిరించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి ఎవరైనా అక్కడ ఉండేటువంటి మరి వాళ్ళు ఉంటే వాళ్ళని ఏ విధంగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు మేళ తాళాలతో భజన బృందాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ గ్రామోత్సవం ఊరేగింపుతో కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10 గంటలకు దేవస్థానం అర్చకులు, వేద పండితులచే శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు బండారు కృష్ణ సందీప్, సునీత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సందీప్ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి, సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అత్తూరు గ్రామానందు ఉదయం పార్వతీ పరమేశ్వర అభిషేకం, గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజ, గోపూజ, గణపతి హోమం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, 400 మందికి పైగా సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ, మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 13 నుండి 17 వరకు 5 రోజుల నిర్వహణలో భాగంగా మొదటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే కచేరీ మరియు హరికథ నిర్వహించారు. శివుడు భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు ముక్కంటీశ్వరుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ మంగళవారం వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం చెంగారెడ్డి, ఓబుల్ రెడ్డి, ఎస్ నీలకంఠరెడ్డి, హరి, నాదమునిరెడ్డి, హరినాథరెడ్డి, కోదండరామిరెడ్డి, సుబ్బారెడ్డి, అత్తూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, రమణారెడ్డి, గురవయ్య, ముదిరాజ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన అగస్త్య మహాముని క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. ఇది గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయంలో స్వామివారికి మహాశివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహ కృపకు పాత్రులవుతారు. కావున ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ఇక్కడ జరిగే మహోత్సవములు దివ్యోపతంగా స్వామివారికి ప్రతిరోజు ఈ 5 రోజులు జరుగుతాయి. కావున ఈ అగస్త్య మహాముని ఒకప్పుడు ఇక్కడ దక్షిణామూర్తి స్వామిగా వెలసిన మహేశ్వరుడు, ఈ అమృతలింగేశ్వరుడు కాలాది అనుగుణంగా కొన్ని కారణాల వలన ఇది స్వామివారి అమృతలింగేశ్వరముగా తిరిగి 2016లో శంకుస్థాపన జరిగి మహాకుంభాభిషేకము జరిగి ప్రతిష్ట జరిగింది. కావున ఈ అగస్త్య మహాముని క్షేత్రముగా పిలువబడే ఈ పార్వతీమాత సమేతస్య అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. కావున భక్తాదులు అందరూ ఈ ఉత్సవాలను తిలకించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ పార్వతీ పరమేశ్వరుడు, భవానీ శంకరుడైన శ్రీ అమృతలింగేశ్వర స్వామిని కోరుతున్నాము. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష పరిశీలించారు. డార్మటరీ, తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణంలో అపరిశుభ్ర వాతావరణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పారిశుద్ధ్య లోపం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి శుభ్రత కోసం తగు ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని 6 నెలల పాటు నిర్వహణ బాధ్యతల్ని ఎంపీడీఓకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేజీబీవీ ముందుగాసారి గ్లాస్ వేసుకుంటున్నాను, ఐ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల. ఈ కొండూరు కేజీబీవీ స్కూల్స్కి రిజిస్టర్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇంటరాక్ట్ చేశాము. నిన్న మొన్న కొన్ని మీడియాలో వచ్చిన వార్తల గురించి ఇక్కడ ఆరా తీయడం జరిగింది. కొన్ని వెనకాల శానిటేషన్ బాగా మెయింటైన్ చేసినట్లేదు. అందువల్ల పైపుల మీద ఎలకలు వచ్చింది జాడ కనిపించింది. వెంటనే ఇక్కడ బోన్స్ అవన్నీ పెట్టించి దానికి నివారణ యాక్టివిటీస్ అనేది తీసుకున్నాము. ఆ నెగ్లిజెన్స్ చేసిన ప్రిన్సిపల్ అలాగే స్టాఫ్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేశాము. కొన్ని సివిల్ వర్క్ చేయాల్సి ఉంది వెనకాల, అంటే చాలా రోజుల నుంచి డ్రైనేజ్ అవన్నీ బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చాము. అక్కడ అర్త్ ఫిల్లింగ్ చేసి అవసరమైతే ప్లింత్ ప్రొటెక్షన్ వాల్ లాగా, అంటే ఎలకలు ఎక్కేలాగా ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళించకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. నెగ్లిజెన్స్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకున్నాము. అలాగే కొంచెం పర్యవేక్షణ చేయడానికి లోకల్ ఎంపీడీని కూడా ఇన్ఛార్జ్ పెడుతున్నాను. ఇక్కడ ఫుడ్, అలాగే ఇక్కడ క్లీన్లీనెస్, అలాగే పిల్లలకి చదువులు బాగా జరుగుతున్నాయని. ఇన్ని రోజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటున్నారు, ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ పిల్లలకి చదవడానికి ముఖ్యంగా ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ, ఇప్పుడు 10th ఎగ్జామ్ కూడా వస్తున్నాయి, 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జామ్ బాగా రాసేలా చూసుకుంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంజనీర్ కూడా ఇక్కడికి ఎస్ఎస్సీ ఇంజనీర్ పిలిచున్నాము. సో స్టేట్ గవర్నమెంట్ కూడా దీని గురించి రిపోర్ట్ అందించడం జరిగింది. సో ఇది స్టేజ్ ఈవెంట్ జరిగింది, అది ఎలకలు రావడం అవన్నీ. సో ఇటువంటిది జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా అన్ని హాస్టల్లో కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటేషన్ లాగా ప్లాన్ చేసుకోవాలి అనేది అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పైలట్గా ఈ రోడెంట్స్ నిర్మూలనకి ఏమేమి యాక్టివిటీస్ కావాలో అది టేకప్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చూసుకుంటాము. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు ఈ ఇష్యూని మనకి తీసుకొచ్చినందుకు. సో ఇంకా పైన ఎక్కడ అటువంటి జరగకుండా పిల్లల సేఫ్టీ హైయర్ ప్రయారిటీ. అలాగే పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి అందరినీ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, అందరితో మాట్లాడాను. ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంది తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, రోడ్డుపై దిగిన మోదీ విమానం. శాంతి భద్రతలను పరిరక్షిస్తా బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.